రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ కంటెంట్ని మీ బంధుమిత్రులకు పంచవచ్చును. ఆ పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కడం ద్వారా మీరు ఈ ఛానల్కు పూర్తి ఉచితంగా సబ్స్క్రైబర్ కావచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక నొక్కినట్టయితే మీకు రాకాలోకంలో పోస్ట్ పెట్టినప్పుడల్లా, అప్లోడ్ చేసినప్పుడల్లా వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అప్ టు డేట్గా ఉండవచ్చు. మిత్రులారా, అన్నామలై ఈ పేరు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో మారుమోగుతోంది. ఇప్పుడు అన్నామలై విషయంలో ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. తమిళనాడులో ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీలు, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, ప్రస్తుతం విపక్షంలో ఉన్నటువంటి అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఏఐఏడిఎంకే కావచ్చు, ఈ రెండు పార్టీలు అన్నామలైని అంచనా వేయడంలో పూర్తిగా పప్పులో కాలేశాయి. అన్నామలైని అర్థం చేసుకోవడంలో అతని వ్యూహ చతురతను, అతని నేతృత్వ పటిమను, అతని ఆలోచన ధోరణిని అర్థం చేసుకోవడంలో పూర్తిగా పొరపాటు పడ్డాయా, వాటి అంచనాలు పూర్తిగా తప్పిపోయాయా? ఈ ప్రశ్న ప్రస్తుతం తమిళనాడులో వస్తుంది. ఎందుకంటే అన్నామలైని బీజేపీకి అనేక మంది నాయకులు వచ్చారు, అనేక మంది రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు, మురుగన్ వచ్చారు, లేకపోతే మురళీధరన్ వచ్చారు, ఇంకొకరు వచ్చారు, అనేక మంది వచ్చారు. అలాగే ఈయన వస్తారు వెళ్తారు అని ఒక రకమైనటువంటి నిర్లిప్త ధోరణితో ఆయనను పట్టించుకోకుండా ఉండిపోయాయా? ఇప్పుడు ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టు మొత్తము నభోమండలం అంతా వ్యాపించేటప్పటికి ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రెండు ద్రవిడ పార్టీలు వచ్చాయి. తమిళ రాజకీయాలు మనందరికీ తెలిసిందే. 1960వ దశకపు ప్రారంభం నుంచి 2024 ప్రారంభం వరకు కూడా తమిళ రాజకీయాలు ద్రవిడవాదం చుట్టూనే పరిభ్రమిస్తూ తిరుగుతూ వచ్చాయి. కొంతకాలము డిఎంకే ద్రవిడ మున్నేట్ర కళగం, కొంతకాలము అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం, కొంతకాలం కరుణానిధి, కొంతకాలము ఎంజీఆర్, మళ్ళీ కరుణానిధి, మళ్ళీ జయలలిత, జయలలిత. గత 60 సంవత్సరాలు తమిళ రాజకీయం ఇలాగే కొనసాగుతుంది. మొత్తం ఓట్లలో దాదాపు 60 నుంచి 70% మధ్య పర్సంటేజెస్ కొద్దిగా మారవచ్చును ఈ రెండు ద్రవిడ పార్టీలకే పడుతూ వచ్చాయి. కాబట్టి బీజేపీని ఏ రోజు కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. బీజేపీని ఉత్తరాహుల పార్టీ, ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళ పార్టీ, ఢిల్లీ, బాంబే, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో గెలుస్తుంది. ఇది మా తమిళనాడులో ఈ వేగై నదిని దాటగానే, కూవం నదిని దాటగానే ఈ మొత్తము బీజేపీ యొక్క బలం ఏదైతే ఉందో అది నిస్సారమైపోతుంది. ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అన్నామలై వచ్చినప్పుడు కూడా మిగతా అందరూ అధ్యక్షుల్లాగా అన్నామలై కూడా వస్తారు వెళ్తారు. నాయకులు వచ్చినప్పుడు కాషాయ కండువా కట్టుకుంటారు, నాయకులు వెళ్ళిపోయిన తర్వాత సంజాయిషీలు ఇచ్చుకుంటూ ఉంటారు అని చెప్పి ఎక్కడో అంచనా వేసినట్టు అనిపిస్తోంది. ఆ అంచనా తప్పని ఇప్పుడు నిరూపణ అవుతోంది. ఎందుకంటే అన్నామలై యొక్క పర్ఫార్మెన్స్, అధ్యక్షుడుగా ఆయన పనితీరును కనుక చూస్తే 3 దశలు కనిపిస్తాయి. మొట్టమొదటి దశలో ఆయన పార్టీలో ఒక మాస్ లీడర్గా ఎదిగారు. అది ఫస్ట్ ఫేజ్. ఈ ఫేజ్ను కూడాను అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే కానీ గుర్తించలేదు. మొట్టమొదటి దశలో ఆయన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ చైతన్యపరచటము, వాళ్ళని విద్యుచ్ఛకితం చేయటము, వాళ్ళని మోటివేట్ చేయటము, వాళ్లను ఒక నాయకుడు వచ్చాడు, ఆ నాయకుడి వెనక మేము నిలబడవచ్చు అన్నటువంటి నమ్మకాన్ని కలిగించారు. మొదటి ఏడాదిన్నర పని అంతా కూడాను ఆయన చేసింది ఇదే. పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని చూరగొనడము, ఇదిగో హియర్ ఈజ్ అ లీడర్ హూ కెన్ ఫైట్ ద డిఎంకే, అన్నా డిఎంకే అన్నటువంటి నమ్మకాన్ని కలిగించారు. రెండవ దశ ఆయనను మొత్తం తమిళనాడులో ఒక ఓట్ క్యాచింగ్ కరిస్మాటిక్ లీడర్, చాలామంది తెలుగులో చరిష్మా అని రాస్తుంటారు, వాస్తవానికి అది కరిష్మా హిందీ కరిష్మా పదం నుంచే ఇంగ్లీష్లో కూడా వచ్చింది. ఇది కరిస్మాటిక్ లీడర్, చరిష్మాటిక్ లీడర్ కాదు. ఈ కరిస్మాటిక్ లీడర్ వచ్చారు, ఓట్లను తన వైపు ఆకట్టుకోగలిగే నాయకుడు వచ్చాడు అన్నటువంటి విశ్వాసాన్ని ఆయన
రెండవ దశలో కలిగించాడు. ఆ రెండవ దశలో ఆయన తమిళనాడులో ఉన్న అన్ని లోకసభ నియోజకవర్గాలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్ని చుట్టేస్తూ ఎన్ మన్ ఎన్ మక్కళ్ అంటే నా దేశము, నా మట్టి, నా మనుషులు అనేటటువంటి పాదయాత్రను చేశారు. అద్భుతమైన పాదయాత్ర, అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. అన్నామలైని ఒక టాప్ లీడర్స్ లీగ్లో పెట్టేసింది, ఓట్ క్యాచర్గా తీసుకొచ్చింది. ఇటీవలి కాలంలో 8-10 సర్వే సంస్థలు తమిళనాడు గురించి సర్వే చేస్తున్నప్పుడు దాదాపుగా ఒకే మాట చెప్పాయి. అదేంటంటే తమిళనాడులో బీజేపీ ఓట్ల శాతము 9 సంస్థలు 8-9 సంస్థలు సర్వే చేశాయి. అన్నీ కూడా చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీ ఓట్ల శాతం గణనీయంగా పెరగబోతున్నాయి. కొందరు 11% ఇచ్చారు, కొందరు 15% ఇచ్చారు, కొందరు 17% ఇచ్చారు, కొందరు 22% ఇచ్చారు, కొందరు ఒక సర్వే సంస్థ 25% ఇచ్చింది. ప్రశాంత్ కిషోర్ కూడా బీజేపీ తమిళనాడులో 15-16% సంపాదించుకునేటటువంటి అవకాశం ఉందని చెప్పి ప్రెడిక్ట్ చేశాడు. అంటే ఓవరాల్గా ఒక ఓట్ క్యాచింగ్ లీడర్గా రెండవ దశలో ఆయన ఎదిగారు. మూడవ దశలో ఈ ఓట్లతో తమిళనాడు రాజకీయాన్ని ప్రభావితం చేయవచ్చు, కానీ ఫలితాలను కూడా ప్రభావితం చేయాలన్నట్టయితే మూడవ దశలో పరిపక్వ నాయకత్వం కావాలి, వ్యూహం పన్నగల చతురమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వ్యూహాత్మకంగా ఆలోచించగలిగే నాయకత్వం కావాలి. ఆ నాయకత్వం కూడా అన్నామలై ఇచ్చారు. అంటే ఓట్ క్యాచింగ్, కార్యకర్తల్లో నమ్మకము, ఈ 1వ-2వ దశ దాటిన తరువాత మిత్రపక్షాల్ని కలుపుకునేటటువంటి పని, తనకు ఇబ్బందికరమైనటువంటి పార్టీల్ని దూరం పెట్టేటటువంటి పని ఆయన చేశారు. ఉదాహరణకి ఇప్పుడు బీజేపీతో పాటు కలిసి వచ్చేటటువంటి పార్టీల జాబితా చూస్తే శశికళ కుటుంబానికి చెందినటువంటి దినకరన్ నాయకత్వంలో ఉన్నటువంటి అమ్మా మక్కళ్ మున్నేట్ర కళగం AMMK అనేటటువంటి పార్టీ, దక్షిణ ప్రాంతంలో దేవర్ కమ్యూనిటీ, క్షత్రియ కమ్యూనిటీతో సమానము, ఈ కమ్యూనిటీలో కొంచెం పట్టున్నటువంటి ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుంది. అదేవిధంగా దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం DMDK సినీ నటుడు విజయకాంత్, ఆయనకు చెందినటువంటి పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్య ప్రేమలత విజయకాంత్ ఈ పార్టీకి నాయకత్వం వహిస్తోంది. గత ఎన్నికల్లో ఈ పార్టీకి 2.6% ఓట్లు వచ్చినాయి. అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ పార్టీకి ఇప్పటికీ గణనీయమైన పట్టుంది. ఇది కూడా పొత్తు పెట్టుకుంది. మూడవ ప్రధానమైన పార్టీ MDMK, మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, దక్షిణ ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో పట్టున్నటువంటి వై గోపాలస్వామి అనే నాయకుడి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ పార్టీ కూడాను ఎన్డీఏ కూటమితో చేరబోతుంది. అంటే ఇవన్నీ కూడాను 2014లో బీజేపీతో ఉన్నాయి, 2004 సమయంలో బీజేపీతో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి విజయకాంత్ తర్వాత వచ్చి కలిశారు. అప్పటికి 2004 ప్రాంతంలో ఈ పార్టీ లేదు. ప్రస్తుతం ఈ 3 పార్టీలు వచ్చాయి. తాజాగా మరొక్క పార్టీ వచ్చి కలిసింది. అది ఉత్తర తమిళనాడులో ఉన్నటువంటి ధర్మపురి కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో పట్టున్నటువంటి PMK, పట్టాళి మక్కళ్ కచ్చి, ద్రవిడ అనే పేరు లేనటువంటి పార్టీ ఇది ఒకటి. రెండవది ఇది వన్నియార్ కుల క్షత్రియులు అనేటటువంటి కమ్యూనిటీకి తమిళనాడులో 18% ఉన్నారు. అయితే ఉత్తర తమిళనాడులో పెద్ద సంఖ్యలో ఉన్నారు. అక్కడ రాజకీయాల్ని ప్రభావితం చేస్తారు. 5-6 లోకసభ స్థానాల్ని ప్రభావితం చేస్తారు. ఈ కమ్యూనిటీకి కూడా ఈ పార్టీ కూడా పొత్తు పెట్టుకుంది. ఫలితంగా ఈరోజు బీజేపీతో పాటు PMK, అదేవిధంగా AMMK, అదేవిధంగా DMDK, దాంతోపాటు MDMK కలిసి వచ్చాయి. దీంతోపాటు కొంగునాడు ప్రాంతం అంటే పశ్చిమ తమిళనాడుకు చెందిన ఒక పార్టీ కూడా ఉంది. మొత్తం మీద ఈ పార్టీలన్నిటితో కలిపి ఒక కూటమి ఏర్పాటైంది. దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. 2014లో ఉంది, ఇప్పుడు 2024లో కూడా ఇదే కూటమి వచ్చింది. అయితే ప్రత్యేకత ఏంటంటే 2014లో బీజేపీ జూనియర్ పార్ట్నర్గా ఉంది. ఈరోజు ఈ కూటమికి కేంద్ర బిందువు బీజేపీ. అన్నామలై ఈ రకంగా వ్యవహారం నడపటము, ఈ పార్టీల్ని కలుపుకోవటము, ఒక బలమైనటువంటి పార్టీగా బీజేపీని మార్చి పొత్తు చర్చలలో బీజేపీ ఒక డామినేషన్ ఉండేలాగా చేయటంలో
అన్నామలై విజయం సాధించారు. నాయకుడిగా పార్టీని గెలవడము, ప్రజల మనసు చూరగొనడము, ఓట్ క్యాచర్గా మారడము, మూడవది కలిసి రావలసినటువంటి మిత్రులందరినీ కలుపుకోవటం, ఈ 3 పనుల్ని అన్నామలై చేశారు. దీంతో గనక చూస్తే పళనిస్వామి నాయకత్వంలో ఉన్నటువంటి ఏఐఏడిఎంకేకి మిత్రులు లేరు. చివరికి ఎస్డిపిఐ అంటే పిఎఫ్ఐ, నిషేధిత పిఎఫ్ఐతో సంబంధాలు ఉన్నాయని చెప్పేటటువంటి ఎస్డిపిఐతో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, డిఎంకేతో పాటు పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా హిందూ వ్యతిరేక పార్టీలు. విసికే విడుదలై చిరుతై పులిగల్ అనేటువంటి పార్టీ దళితవాదాన్ని, ముఖ్యంగా విచ్ఛిన్నవాదాన్ని ప్రోత్సహించేటటువంటి పార్టీ. దాంతోపాటు ముస్లింల పార్టీ అయినటువంటి ఎంఎన్ఎం ఉంది. దాంతోపాటు మిగతా పార్టీలు ఉన్నాయి. మొత్తం అంతా కమ్యూనిస్టులు ఉన్నారు, దేవుని నమ్మనటువంటి హిందూ వ్యతిరేకమైనటువంటి కమ్యూనిస్టులను. వీళ్ళందరితో డిఎంకే కలిసింది. దాంతో యాంటీ హిందూ ముద్ర వేసుకుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే అన్నామలై తన యొక్క రాజకీయ చతురతతో 2 ప్రధాన ద్రవిడ పార్టీలకు షాక్నివ్వగలిగారు. కాబట్టి అన్నామలైని, అతని సామర్థ్యాన్ని, అతని లీడర్షిప్ ఎబిలిటీని, అతని దూరదర్శితను, అతని యొక్క లాంగ్ రేంజ్ విజన్ విషయంలో అంచనా వేయటంలో ఎక్కడో డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ 2 పొరపాటు పడ్డాయేమోనని అనిపిస్తోంది. తమిళనాడులో అనూహ్యమైన ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.